మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. మన ధర్మం గురించి ఎవరెవరో తప్పుగా మాట్లాడుతుంటారండి. అంటే ఏం ఉపయోగం ఉంది, ఈ కులం వల్ల ఏం ఉపయోగం ఉంది, ఆ కులం వాళ్ళు ఏం చేశారు, ప్రొడక్షన్ లేదు అని చెప్పి ఎవరెవరో మాట్లాడుతుంటారు. నాకు కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అనిపిస్తుంది, అసలు ఒక యజమాని ఒక కార్యక్రమం చేయించుకున్నాడంటే ఎంతోమంది దాని ద్వారా లబ్ధి పొందుతారు. మొన్న రీసెంట్గానే మనం భద్రాచలంలో ఇక్కడి నుండి భద్రాచలం దాకా వచ్చి అక్కడ నది అవతల సత్యనారాయణ వ్రతాలు హోమాలు నిర్వహించుకొని ఎంతమందికి ఉపయోగపడ్డాడు తెలుసా ఆ యజమాని, వెంకటేష్ దంపతులు. ఒక పడవ అతను, అతడు ఏ కులం ఏ మతం కూడా తెలియదు. టెంట్ అతను, అతడు ఏ కులం ఏ మతం తెలియదు. పూల అతను, అన్నప్రసాదం చేసిన తను, అదేవిధంగా అక్కడ ఆ సామాగ్రిని అంతా కూడా ఒక చోటికి చేర్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంత సంతోషపడ్డారు తెలుసా. మీరు వచ్చి ఇక్కడ చేసుకోవడం వల్ల మా కుటుంబం సంతృప్తిగా భోజనం చేస్తుంది అన్న మాట వింటుంటే, అబ్బా మన ధర్మం ఎంత గొప్పది, ఈ ధర్మంలో ఇంత మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలిపెట్టి ఎవరో చెప్పినటువంటి తప్పుడు మాటలు పట్టుకొని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు. దీనికి గల కారణం మన ధర్మాన్ని నాశనం చేయడం వాళ్ళ సంకల్పం. వాటినన్నిటినీ కూడా మనం తిప్పికొట్టాలి. మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు చెప్తూనే ఉండాలి. మనం అనుకున్నట్టుగా ఇంకొకళ్ళ తప్పులు వేలెత్తి చూపాల్సిన అవసరం లేదు. మన దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం చెప్తే చాలు, వాళ్ళు కూడా మారిపోతారు. జై శ్రీమన్నారాయణ.